సో వాడు ఇచ్చిన వాల్యూ 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ 20 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 10 మైనస్ ఓపెన్ బ్రాకెట్ 7 మైనస్ 5 5 మైనస్ 3 5 మైనస్ 3కి మాత్రమే బార్ ఇచ్చాడు అండ్ క్లోజ్డ్. సో 25 మైనస్ 20 మైనస్ 10 మైనస్ 7 మైనస్ 3 రైట్. సో 5 మైనస్ 3కి మాత్రం బార్ ఇచ్చాడు కాబట్టి 5 మైనస్ 3 కాన్సెప్ట్నే తీసుకుంటాం. మనకు తెలిసిన కాన్సెప్ట్ బాడ్మాస్ రూల్. సో వి బాడ్మాస్, వి మీన్స్ వెనికులం, వెనికులం నథింగ్ బట్ బార్. సో ఏదైతే బార్ ఇస్తాడో ఆ బార్ని ఫస్ట్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ వచ్చేటప్పటికి బాడ్మాస్, బి ఫర్ బ్రాకెట్స్, ఓ ఫర్ ఆఫ్ మల్టిప్లికేషన్, డి ఫర్ డివిజిబుల్, ఎం ఫర్ మల్టిప్లికేషన్, ఏ ఫర్ ఎడిషన్ అండ్ ఎస్ ఫర్ సపరేషన్ కాన్సెప్ట్ ప్లే చేస్తాం. వెనికులం కాన్సెప్ట్ ఇచ్చేస్తున్నాం. 5 మైనస్ 3 అంటే దట్ వాల్యూ 2 అవుతుంది. 7 మైనస్ 2, 7 మైనస్ 2 వాల్యూ 5 అవుతుంది. సో మనకి 10 మైనస్ 5 అవుతుంది. 10 మైనస్ 5 అవుతుంది. 10 మైనస్ 5 వాల్యూ మనకి 5 అవుతుంది. సో 20 మైనస్ 5 అవుతుంది. సో 20 మైనస్ 5 వాల్యూ 15 అవుతుంది. సో 15 అవుతుంది. అగైన్ ఫైనల్ 25 మైనస్ 15, 25 మైనస్ 15 the value, and finally we are getting answer is 10. So our answer is D is the right answer. RRB NTPC, so ALP CBT2 and Group D classes every Monday దిల్సుఖ్ నగర్ అండ్ సికింద్రాబాద్లో బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి.